తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ బడ్జెట్ సమావేశంలో భాగంగా రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరానికి 2026, 27 బడ్జెట్‌కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్లో కొత్త పథకం ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 2 నుంచి తెలంగాణలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయబోతున్నట్లుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అంటే ఏంటి? ఇందులో అంటే ఎవరికి లాభం జరుగుతుందనేది గనుక చూస్తే, ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా జూన్ 2 నుంచి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 1,15,00,000 కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఆ కుటుంబాలకు జీవిత బీమా చేయబోతా ఉంది. అంటే ఏదైతే 1,15,00,000 కుటుంబాలు ఏవైతే ఇప్పటివరకు అధికారికంగా గుర్తించినవి ఉన్నాయో తెలంగాణలో, ఈ ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ చేపిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ చేపించిన కుటుంబంలో ఎవరైనా మరణిస్తే గనక ఆ కుటుంబానికి 5,00,000 రూపాయలు వచ్చేలా ఎంతో కొంత ఆర్థికంగా సహాయపడేలాగా ఉండాలనే ఉద్దేశంతోటి తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పథకానికి నాంది పలికినట్టుగా అయితే కనపడతా ఉంది. గతంలో తెలంగాణలో రైతులకు సంబంధించినటువంటి రైతు బీమా పథకం ఇలా ఉంది. అయితే ఎవరైతే రైతులుగా 1 గుంట భూమి ఉంటుందా, 10 గుంటలు ఉంటుందా, ఎన్ని ఎకరాలైనా ఉండని, ఎంతో కొంత భూమి ఉన్నప్పటికీ కూడా రైతుగా నిర్ధారణ అయ్యి రైతుగా పాస్బుక్ పొంది 60 ఏళ్ల లోపు ఎవరైతే ఉంటారో అలాంటి రైతులందరికీ కూడా ప్రమాదవశాత్తు ఏదైనా జరగరానిది ప్రాణాపాయం జరిగితే ఆ కుటుంబానికి ఆ బీమా కింద 5,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు 15 రోజుల్లోపు చెల్లించేలాగా గతంలో తెలంగాణ ప్రభుత్వం ఒక బీమా పథకాన్ని రైతు బీమా పేరుతోటి ప్రారంభించింది. అది సక్సెస్ఫుల్‌గా నడుస్తూ ఉంది. సో తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రతి కుటుంబానికి జీవిత బీమా చేయాలనే ఉద్దేశంతో ఈ బీమా పథకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు ఈ పథకం ప్రారంభం కాబోతా ఉంది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇంత వాటా చెల్లిస్తూ ఉంది, అంటే ప్రీమియం అనేది ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ చెల్లించిన తర్వాత అఫీషియల్‌గా బాండ్స్ కూడా రాబోతా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఇన్సూరెన్స్ డబ్బులను చెల్లిస్తూ ఉంటుంది ప్రభుత్వం. సో ఆ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది రెవెన్యూ శాఖ ద్వారా ఆ కుటుంబానికి ఆర్థికంగా మేలు జరిగేలాగా ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు అన్నీ కూడా ఆ పథకం ప్రారంభించే కన్నా ముందు ప్రభుత్వం ఆ గైడ్ లైన్స్ రూపొందించి విడుదల చేస్తుంది. ఆ గైడ్ లైన్స్ లో భాగంగా ఆ పథకం నడుస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి రైతు బీమా పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ప్యారలల్ గా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి, అంటే తెలంగాణలో దాదాపు 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ 1,15,00,000 ప్రతి కుటుంబానికి కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ చేయిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ లో భాగంగా జరగరానిది ఆ కుటుంబ సభ్యుడికి ఏమైనా జరిగితే, అంటే ప్రాణాపాయం ఏమైనా జరిగితే 5,00,000 రూపాయలు ఆ కుటుంబానికి వచ్చేలాగా, ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ పథకాన్ని రూపొందించినట్టుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈ బడ్జెట్ సెషన్‌లో భాగంగా బడ్జెట్ చదువుతూ చెప్పిన మాట.